దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. చూడండి, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యం బోధించుటకు మరి విశేష ధైర్యం తెచ్చుకొనిరి. కొందరు అసూయ చేతను కలహబుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనసుతో గాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించున్నారు. అయిననేమి మిష చేతనే కానీ సత్యము చేతనే కానీ ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు. అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందును సంతోషింతును. ప్రియులరా, అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘములో ప్రకటన చేస్తున్నప్పుడు, సువార్త చెప్తున్నప్పుడు చాలామంది ఆయన మాటలు విని ఆయన మాటల ప్రకారంగా సువార్త నమ్మి మారు మనసు పొంది బాప్తిసం పొందిన సంఘముగా ఈ ఫిలిప్పీ సంఘం ఉన్నది. అయితే ఆ ఫిలిప్పీ సంఘములో చాలామంది అపొస్తలుడైనటువంటి పౌలు యొక్క సాక్ష్యం విని అపొస్తలుని యొక్క పౌలు యొక్క ఆ జీవన విధానాన్ని చూచి తనకొస్తున్నటువంటి కష్టాలు, తనకొస్తున్నటువంటి బాధలు, సువార్త సేవలో తనకు ఎదురవుతున్నటువంటి సవాళ్ళు, అదేవిధంగా అనేక మంది ఆయన ద్వారా మారు మనసు పొందడం, ఇదంతా చూచినటువంటి వారు ఎక్కువ మంది పౌలు చేత ఇన్స్పైర్ అయ్యి సువార్త పరిచర్య చేస్తూ ఉన్నారట. చదువుతాను మళ్ళీ. సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యం బోధించుటకు మరి విశేష ధైర్యం తెచ్చుకొనిరి. ఇది చాలా మంచి పరిణామం. ఎందుకంటే ఒక సేవకుడికి కష్టాలు కలుగుతున్నప్పుడు, చాలా శ్రమలో ప్రబలమవుతూ ఉన్నప్పుడు చుట్టూ ఉన్నటువంటి వారు ఆలోచనలు ఎలా ఉంటాయంటే, నమ్ముకున్న వారి యొక్క ఆలోచనలు కూడా ఎలా ఉంటాయంటే, వారి చేత నడిపించబడ్డ వారి యొక్క ఆలోచనలు కూడా నేటి దినాల్లో ఎలాగుంటాయంటే, ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఆయన పట్టుదలతో దేవుణ్ణి అనుసరిస్తున్నాడు, తప్పు చేయట్లేదు అని భావన ఉంటున్నప్పటికీ కూడా ఏం ఆలోచన ఉంటుందంటే, మరి ఆయన్ని ఎందుకు ఆశీర్వదించలేదు దేవుడు? ఆయనకెందుకు అన్ని కష్టాలు? ఆయనకెందుకు అంత శ్రమ అని నేటి దినాల్లో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ ఫిలిప్పీ సంఘం అలాంటిది కాదట. విశేష ధైర్యం తెచ్చుకున్నారట. పౌలుకు కలిగినటువంటి ఆ కష్టాలను చూసి, ఎక్కువ బంధకాలను చూచి, అదేవిధంగా ఎన్నో ఇరుకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పౌలు జీవితాన్ని చూసి చాలామంది వాక్యాన్ని బోధించడానికి పౌలు ప్రకటించే దేవుడు మంచి దేవుడు అని గ్రహించి చాలా ధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధించడానికి ప్రేరేపించబడ్డారట. ఇది ఒక విచిత్రంగా ఉంది కదా. నేటి దినాలకు ఆనాటి ప్రారంభ సంఘానికి చాలా విరుద్ధమైనటువంటి ఆలోచనలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే కలుగుతున్నటువంటి బాధలను బట్టి, కష్టాలను బట్టి, ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి, శ్రమలను బట్టి, బంధకాలను బట్టి, చెరసాలను బట్టి, అనారోగ్యాలను బట్టి సేవకుడికి ఇలాంటివన్నీ కలుగుతుంటే సంఘము
ఫిలిప్పి సంఘమాట బలపడతా ఉందట. ఆయన చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు మేమే చేస్తామన్నంతగా వారు విశేష ధైర్యం తెచ్చుకున్నారు అని లేఖనం చెబుతూ ఉంది. దేవునికి స్తోత్రం. ఇక పైన ఏమంటాడంటే, సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడినని మీరు తెలుసుకొనగోరుచున్నాను. నాకు సంభవించినటువంటి బాధలైతేనేమి, కష్టాలైతేనేమి, శ్రమలైతేనేమి, నేను యాత్ర చేస్తున్నటువంటి ఈ యాత్రలో, సువార్త దండయాత్రలో అనేకమైనటువంటి అవాంతరాలు, ఇవన్నీ బంధకాలన్నీ కూడా దేని కొరకు వచ్చాయి నా జీవితంలో అంటే, సువార్త మరి ఎక్కువగా ప్రబలమగడానికి అని చెబుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక సువార్తికులకు లేదా సేవకులకు బలహీనతలు కలగవచ్చు, కష్టాలు రావచ్చు, శ్రమలు రావచ్చు, అదేవిధంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు రావచ్చు, సామాజిక పరమైనటువంటి ఇబ్బందులు రావచ్చు, సువార్తను ఆటంకపరిచే వాళ్ళు రావచ్చు. ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి అంటే, సువార్త మరింత ప్రబలమగడానికట. ఆనాడు పౌలుకు వచ్చినట్టుగానే ఈనాడు దేవుని సేవకులైనటువంటి వారికి, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసులకు కూడా ఇలాంటి వస్తూ ఉంటాయి. రావడానికి గల కారణం ఏంటంటే, సువార్త మరింతగా వృద్ధి కావడానికి, వ్యాపించడానికి. ఇక ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమును సేనలోని వారికి అందరికీ, తక్కిన వారికి అందరికీ స్పష్టమాయను. నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవి. ఇక్కడ ఈ మాట చాలా గమనార్హం. పౌలుకు వచ్చిన కష్టాలన్నీ క్రీస్తు ప్రభు సువార్త ప్రకటిస్తున్నందుకే వచ్చాయి. క్రీస్తు సువార్తను అడ్డగించేటువంటి శక్తులన్నీ పౌలును అడ్డగించడానికి ప్రయత్నం చేశాయి. అందుకే ఆ దానిని బట్టే అతనికి కష్టాలు వచ్చినాయి, కానీ సొంత తప్పులను బట్టి ఆయనకి కష్టాలు రాలేదు. ఇక్కడ నేటి దినాల్లో సేవకులు దేవుని కొరకు కష్టపడుతున్నాం, దేవునిలో కష్టపడుతున్నాం, దేవుని కొరకు కష్టపడుతున్నాం అనేటువంటి సేవకులు క్రీస్తులోనే కష్టపడాలి. నిజంగానే వారు చేసిన తప్పును బట్టి వారికి శోధన వస్తే, లేదా వారు చేసిన పాపమును బట్టి వారికి శోధన వస్తే, వారికి నష్టం కలిగితే, వారు చేసిన స్వకీయమైనటువంటి కార్యాలను బట్టి, స్వయంకృత అపరాధాలను బట్టి వారికి ఏదైనా బలహీనత వచ్చినా, లేదా ఇంకా ఏదైనా శాపం వచ్చినా, అది కూడా దేవుని నిమిత్తమే వచ్చింది, దేవుడే నన్ను శిక్షిస్తున్నాడు, దేవుడే నన్ను పరీక్షిస్తున్నాడు అని చెప్పుకోకూడదు. క్రీస్తు నిమిత్తం వచ్చినటువంటి శ్రమలు మాత్రమే క్రీస్తు సువార్త ప్రబలమవడానికి అవకాశం కలిగించింది. నీవు చేసిన తప్పును బట్టి నీకేదైనా బలహీనత వస్తే, శ్రమ వస్తే, కష్టం వస్తే, దాని వలన దేవుని నామానికి అవమానం వచ్చింది, కానీ దేవుని సువార్త ప్రబలదు. ఇక్కడ అందుకనే పౌలు ఈ మాట చెప్తున్నాడు, నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని. అంటే బంధకాల్లో చాలాసార్లు ఉన్నాడు, చెరసాలలో చాలాసార్లు ఉన్నాడు. నేటి దినాల్లో ఏదైనా ఒక సేవకుడు తప్పు చేసి, పాపం చేసి, సమాజం చేత దోషి అని నిరూపించబడి జైలుకి వెళ్తే, అతను క్రీస్తు నిమిత్తం వెళ్ళాడు అని మనం అనకూడదు. దానివలన క్రీస్తు ప్రభు సువార్త ప్రకటించబడదు, సాక్ష్యం నిలబడదు. అయితే సువార్త ప్రకటిస్తున్నప్పుడు, సువార్త పక్షంగా నిలబడ్డప్పుడు, దేవునిలో ఎదుగుతున్నప్పుడు, అనేకుల్ని సంపాదిస్తున్నప్పుడు, అతనికి ఏదైనా సమాజం కావచ్చు, లేదా శత్రువు కావచ్చు,
దుష్టుడైన సాతాను కావచ్చు, అతన్ని బంధించితే, చెరసాల్లోనికి తీసుకువెళ్తే, అనారోగ్యాలకు తీసుకువెళ్తే దాని వలన దేవుడు మహిమపరచబడతాడు, సువార్త ప్రబలమవుతుంది. దేవునికి స్తోత్రం. ప్రేతోర్యమను శానలోని వారికి అందరికీ, తక్కిన వారికి అందరికీ నాకెందుకు శ్రమలు వస్తున్నాయో, ఎందుకు బంధకాల్లోకి వెళ్తున్నానో అందరికీ తెలుసు అన్నాడు. ప్రేతోర్యమను శాన అంటే గవర్నర్ ప్యాలెస్లో పనిచేస్తున్నటువంటి గార్డ్స్. పిలాతు అనేటువంటి ఆ టైంలో పిలాతు గవర్నర్గా ఉన్నాడు. ఆ పిలాతు సంస్థానంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు, వారికి అందరికీ తెలిసిపోయిందట పౌలుకి ఎందుకు శ్రమలు వస్తున్నాయో, ఎందుకు బంధకాల్లో ఉంటున్నాడో, క్రీస్తు నిమిత్తమే అని వారు గ్రహించారు. దేవునికి స్తోత్రం. కాబట్టి సేవకుని యొక్క శ్రమ, సేవకుని యొక్క కష్టము భౌతిక సంబంధంగా తాను చేసినటువంటి తప్పును బట్టి, తప్పు నడతను బట్టి అతనికి శ్రమ కలిగితే దానివలన దేవుని నామానికి అవమానం వచ్చింది, దేవుని సువార్త ప్రబలదు, ఆగిపోద్ది. సరే, పౌలు జీవితాన్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యారు. ఇన్స్పైర్ అయిన వారిలో కూడా చాలామంది, కొంతమంది అసూయ చేత, కలహబుద్ధి చేత సువార్త ప్రకటిస్తున్నాడట. మరికొందరు మంచి బుద్ధి చేత సువార్తను ప్రకటిస్తున్నారు. అంటే పౌలుకే జనాంగాలు వస్తారా? పౌలు చెప్తేనే సువార్త నమ్ముతారా? పౌలే నాయకుడా అనే భావనలో కొంతమంది కలహబుద్ధితో, విరోధమైనటువంటి మైండ్తో, పౌలు మీద వ్యతిరేకతతో కొంతమంది సువార్త ప్రకటిస్తున్నారు. కొంతమంది ఏమో మంచి బుద్ధితో క్రీస్తు ప్రభువును ప్రకటిస్తున్నారట. అయితే వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. కొంతమంది కక్షతో ప్రకటిస్తున్నారట. శుద్ధమైన హృదయముతో కాకుండా, నిర్మలమైన మనస్సాక్షితో కాకుండా, పౌలు మీద కక్షతో, పౌలు మీద విరోధ భావముతో, అసూయ చేత, అదేవిధంగా కలహం బుద్ధి చేత సువార్తను ప్రకటిస్తున్నారు. అంటే సువార్త సేవ పౌలే చేస్తాడా, పౌలే నాయకుడా అనే భావనతో కొంతమంది సువార్త ప్రకటిస్తున్నారు. కొంతమంది అయితే మంచి బుద్ధితో ప్రకటిస్తున్నారు అని అంటూ ఒక మాట మాట్లాడతాడు. అయిననేమి మిష చేతనే కానీ, సత్యము చేతనే కానీ, ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు, అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందును సంతోషింతును. దేవునికి స్తోత్రం. కక్ష చేత ప్రకటిస్తున్నారు, ఈర్ష్య చేత ప్రకటిస్తున్నారు, ఇంకా ద్వేషం చేత ప్రకటిస్తున్నారు. ఏ విధము చేతనైతేనేమి క్రీస్తు ప్రకటించబడుతున్నాడు, అందుకు నేను సంతోషంగా ఉన్నాను. దేవునికి స్తోత్రం. నా మీద కక్ష చేత, నా మీద ఈర్ష్య చేత, కక్ష ఇంకా విరోధ భావం పెట్టుకొని ఎవరిని ప్రకటిస్తున్నారు? క్రీస్తు ప్రభు సువార్తను ప్రకటిస్తున్నారు. దేవునికి స్తోత్రం. అందుకని నేను సంతోషంగా ఉన్నాను అన్నాడు. ఈ సందర్భంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి, అయ్యా, నీ నామములో ఒకడు అద్భుతాలు చేస్తున్నాడు, నీ నామం ఉపయోగించి ప్రార్థన చేస్తున్నాడు, నీ నామంలో దయ్యాలు వెలగొడుతున్నాడు, నీ నామంలో ఘనకార్యాలు చేస్తున్నాడు, వాడిని అడ్డగించాం, వాడు మనల్ని వెంబడించేవాడు కాదు, అందుకనే వాడిని ఆపేశాం.
చేయొద్దు, యేసునామాన్ని ఉపయోగించొద్దు అని వాడిని అడ్డగించాం. అంటే యేసుప్రభు ఒక మాట అంటారు, వారిని అడ్డగించొద్దు, నా నామమున అద్భుతము చేసి నా నామాన్ని ప్రకటించి నా గురించి వివరణగా చెప్పి నన్ను చులకనగా చేయగలిగినటువంటి వారెవరూ లేరు. మన పక్షంగా ఉండేవాడు, ఈ నా గురించి చెప్పేటువంటి వాడు మన పక్షమైన వాడే, మనకు విరోధి ఏమీ కాదు. అలాగే సువార్త చెప్పనేయండి, నా గురించి బోధించనేయండి అని యేసు ప్రభువారు చెబుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి రకరకాల మినిస్ట్రీస్ ఈ దినాల్లో కొనసాగుతూ ఉన్నాయి. కొంతమంది అద్భుతాలతో చేస్తూ ఉన్నారు, కొంతమంది జ్ఞానంతో చేస్తూ ఉన్నారు, కొంతమంది ఆయా పల్లెటూళ్ళకి వెళ్ళి కష్టపడి సేవ చేస్తూ ఉన్నారు. ఏ విధము చేతనైతేనూ క్రీస్తు ప్రకటించబడుతున్నాడు. అయితే తీర్పు అనే సంగతి అది వ్యక్తిగతంగా చేస్తున్న సేవకునికి లేదా విశ్వాసికి సంబంధించింది. ఎవరి లెక్క వారు చూసుకుంటారు. కాబట్టి మనం ఎవరిని అడ్డగించకూడదు, దేనిని అడ్డగించకూడదు. జరుగుతున్నటువంటి కార్యాలను చూచి దేవుణ్ణి స్తుతించాలి, మనం సంతోషపడాలి. పౌలులాగా అయిననేమి, మిషచేతనేమి, కక్షచేతనేమి క్రీస్తు ప్రకటించబడుతున్నాడు అంటే లోకమంతటా క్రీస్తు ప్రభు సువార్త ప్రకటించబడాలి. అప్పుడు అంతం వచ్చింది. అంతటా అందరికీ ఈ సువార్త వెళ్ళాలి. ఆ విధంగా వెళ్ళాలంటే విరోధ భావంతో చెప్పేవాడు ఉంటాడు, మంచి భావంతో చెప్పేవాడు ఉంటాడు. ఏ కోణంలో అర్థం చేసుకున్నారో ప్రభువుని ఆ కోణంలో చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు. కాబట్టి మనం ఎవరిని కూడా ఆటంకపరచకూడదు, దూషించకూడదు, ద్వేషించకూడదు. అయితే ఇక్కడ మనం ఒక్క పాఠం నేర్చుకున్నాం. ఆ పాఠం ఏంటంటే యేసుని ప్రకటిస్తున్నటువంటి ఎవరిని కూడా అడ్డగించకూడదు, సువార్త ప్రకటిస్తున్నటువంటి ఎవరిని కూడా అడ్డగించకూడదు. అది ఏ విధము చేతనైనా క్రీస్తు ప్రభు సువార్త ప్రబలమొగుటకే దేవుడే సంకల్పించాడు. ఆనాడు యేసు ప్రభు వారే తన శిష్యుల్ని వద్దొద్దు, వాడిని ఆటంకపరచొద్దు, నా నామములో అద్భుతం చేసి నన్ను చులకనగా చేయగలిగిన వాడు ఎవడో లేడు, కాబట్టి చేయనీయండి అని యేసు ప్రభు వారే చెప్తే పౌలు దానినే పాటిస్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. సంతోషపడుతున్నాడు, ఇక ముందుకు కూడా సంతోషపడతాను అన్నాడు. కాబట్టి మనం కూడా అదే భావన, అదే ఆలోచన మనం కలిగి మన సేవ పరిచర్యల్లో ముందుకు సాగాలని దేవుడు ఈ పూట మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు తన వాక్కులు దీవించుగాక. ప్రార్థన. పరిశుద్ధుడ జీవము కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ మాటలు మా హృదయాల్లో ముద్రించి ఈ మాటల ప్రకారంగా నాయన మేము జీవించినట్లుగా సహాయం చేయమని యేసు నామములో, నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.